దీనిపై భారత్ దెబ్బ అదిరిపోయింది. భారత చర్యతో పాకిస్తాన్ కాళ్ల బేరానికొచ్చింది. కరుణించండి మహాప్రభు అంటూ వేడుకుంటోంది. సింధు నదీ జలాల ఒప్పందం నిలుపుదలతో పాకిస్తాన్ అల్లాడిపోతోంది. ఒప్పందం నిలుపుదలపై పునరాలోచించాలంటూ రిక్వెస్ట్ చేస్తోంది. ఈ విషయంలో ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 4 లేఖలు పంపించింది పాకిస్తాన్. భారత జలశక్తి మంత్రిత్వ శాఖకి పాక్ జలవనరుల శాఖ సెక్రటరీ సయ్యద్ అలీ ముర్తాజా వరుస పెట్టి రిక్వెస్ట్ లెటర్స్ రాసి పంపిస్తున్నారు. ఈ లేఖల్ని హోంశాఖకి పంపించింది జల మంత్రిత్వ శాఖ. సింధు నదీ జలాల ఒప్పందం నిలుపుదలని భారత్ సమర్థించుకుంది. ఉగ్రవాదం, వాణిజ్యం కలిసి ఉండలేవని, రక్తం నీరు కలిసి ప్రవహించలేవని పాకిస్తాన్కి భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్కి సహకరించేది లేదని ఐక్యరాజ్య సమితి వేదికగా స్పష్టం చేసింది భారత్. మోదీ చర్యతో పాకిస్తాన్లో నీటి కష్టాలు తీవ్రమవుతూ ఉండటంతో భారత్ని బ్రతిమలాడుతోంది పాకిస్తాన్. సింధు నదీ జలాల ఒప్పందం రద్దుతో ఇబ్బందులు తప్పవని పాక్ రాజకీయ నేతలు భయపడిపోతున్నారు. ఈ విషయంలో ఏదో ఒక పరిష్కారం చూపించాలని పాక్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. లేదంటే ఆకలి చావులు తప్పవని హెచ్చరిస్తున్నారు. పాక్లోని ప్రతి 10 మందిలో 9 మందికి ఈ సింధు నదీ జలాలే జీవనాధారమని పాక్ సెనేటర్ సయ్యద్ అలీ జఫర్ అంటున్నారు. అందుకే భారత్కి వరస పెట్టి లేఖలు రాస్తున్నారాయన. పాకిస్తాన్ కాళ్లబేరానికి రాక తప్పలేదు. సింధు నది జలాల ఒప్పందాన్ని నిలిపివేయటంతో భారత్కి వరుస పెట్టి లేఖలు రాస్తూ నీటిని విడిచిపెట్టాలంటూ కూడా రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. పాకిస్తాన్కి సంబంధించి ఇప్పటికే 4 లేఖలు వచ్చాయి.